హలో గాయస్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హెల్దీ, ఐఎమ్ పాజిటివ్. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఫ్రెండ్స్, మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అందుతాయి. మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి, ఓకేనా? ఇక్కడ నేను నెంబర్ ఇస్తున్నాను, వాట్సాప్ మెసేజ్ చేయండి అని చెప్తున్నాను. అయినా కమెంట్స్లలో మరి నాకు ఎంక్వైరీస్ పెడుతున్నారు, ఇలా అలా అని. మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను, వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి, ఓకేనా? ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పి 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 వెక్స్ అయిపోయినాను. నాకు ఒక ఫ్యామిలీ లైఫ్ ఉంది, ఓకేనా? నేను ఇక్కడ చూసుకోవాలి, అక్కడ చూసుకోవాలి, బ్యాలెన్స్ చేసుకోవాలి నాకున్న టైంలో. సో మిడ్ నైట్లు కూడా నాన్ స్టాప్గా కాల్స్, నాన్ స్టాప్గా రాత్రి 1 గంటకి, 1:30కి, 12:30కి. అందువల్ల చెప్పి 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 వినట్లేదన్నట్టు నేను మెయిన్ కాల్స్ స్టాప్ చేశాను. ఓన్లీ వాట్సాప్ కాల్స్ మాత్రమే, అంటే వాట్సాప్ మెసేజ్ చేస్తే మాత్రమే రిప్లై ఇస్తున్నాను, ఓకేనా? రైట్, మీకు క్లారిటీ ఇచ్చాను. కమెంట్లో పెట్టున్నారు కొంతమంది, అందుకని చెప్తున్నాను. రైట్, మన ఛానల్ని ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ మా, గ్రాటిట్యూడ్. మన ఛానల్ని కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకుంటున్న ప్రతి ఒక్కళ్ళకి ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అవర్ మూన్ డివైన్ టారో ఛానల్. గ్రాటిట్యూడ్ మా, లవ్ యూ ఆల్. కొంచెం వాయిస్ మన దీనికి కొంతమంది ఫీడ్బ్యాక్స్ పంపించారు. నమస్తే అక్క, రోజు మీ యొక్క వీడియోస్ నేను చూస్తున్నాను చాలా రోజుల నుంచి. నాకు నా పర్సన్కి చాలా లాంగ్ డిస్టెన్స్ వచ్చింది. మీ యొక్క వీడియోస్ చూస్తుండగా నాకు ఇన్ని రోజులు మీరు చెప్పిన విధంగా నేను కాల్ చేయలేదు, వాళ్ళకి ఫోన్ కూడా చేయలేదు, మాట్లాడలేదు, మెసేజ్లు పెట్టలేదు, ఏమి చేయలేదు. మీరు అలా ఉండమన్నారు, మీరు చెప్పినట్టుగా నేను అలాగే ఆలోచించి ఉన్నాను. అలాగే తను నిన్న సాయంత్రం మీరు అనుకున్నట్టుగా తనే ఫోన్ చేసింది, నాతో మాట్లాడింది, న్యూ బిగినింగ్ ఇస్తామని అన్నారు. మీ యొక్క వీడియోస్ వల్ల నేను ఎంతో నాకు మంచి జరిగిందని నేను నమ్ముచున్నాను. థ్యాంక్ యూ అక్క. ఎలా మాట్లాడారో నాకు తెలియదు, ఎందుకన్నా నేను ఏం చెప్పలేదు. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ యువర్, థ్యాంక్ యూ వాణి అక్క, మీకు నమస్కారం. గుడ్ మార్నింగ్ వణకం. మీరు రీడింగ్స్ పెట్టారప్ప, ఆ రీడింగ్స్ మీకు చాలా బాగుంటాయి. మీరు హెల్తీగా హ్యాపీగా మీరు సార్ గారు పిల్లలు చాలా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలన్నది భగవంతుని ఎప్పుడు నేను ప్రార్థిస్తున్నాను. వణకం, నిజంగా దేవుడు మాకు ఇచ్చిన ఒక గిఫ్ట్ అనమాట. నిజంగా నీలాంటి వాళ్ళు మాకు ఉండాలక్క. ఎంతో మందికి కష్టాల్లో ఉన్న ఆడవాళ్ళకి, మగవాళ్ళైనా ఎవరికి సమస్యలు ప్రాబ్లమ్స్ ఉంటాయి కదక్క. వాళ్ళందరికీ చాలా మెంటల్గా వాళ్ళకి ఉన్న వాళ్ళని క్వశ్చన్ చేసి మీ యొక్క రీడింగ్స్ వాక్యాల ద్వారా వాళ్ళకి జ్ఞానోదయాన్ని కలిగజేస్తున్నావు అక్క. ధైర్యాన్ని మాలో నువ్వు శక్తిని ఇస్తున్నావు అక్క. నిజంగాను నువ్వు చెప్పిన వీడియో నేను చూస్తున్నానక్క. రీసెంట్గా అసలు నేను ఎవరో తెలియదు, మీరు ఎవరో తెలియదు. నేను మీ ప్రతి వీడియో రీడింగ్ చూస్తున్నా. నేను అదే ఏంజల్స్ యూనివర్సిటీ యాక్టివిటీకి నేను ప్రేర్ చేస్తున్నానక్క. ఆ దేవుడు ఏం చేస్తున్నాడంటే మీ ద్వారా నాకు ఆ రీడింగ్స్ని అందిస్తున్నాడు. నేను ఎక్కడో ఉండి నేను ఎక్కడో ప్రేర్ చేస్తుంటే దేవుడు నాకు మీ ద్వారా నాకు ఫ్రీగా నేను రీడింగ్ తీసుకోవాలని స్థితిలో ఉన్నాను. నాకు చాలా చక్కగా చెప్పారక్క. ఇక్కడ మీకు క్లియర్గా మన రీడింగ్స్ ద్వారా ఎట్లా ఇద్దరికి రీయూనియన్ జరుగుతుంది అని నేను చెప్పాను. అట్లనే జరుగుతున్నాయి. వాళ్ళు అలానే ఫీడ్బ్యాక్స్ ఇస్తున్నారు. అతని పేరేంటో నాకు తెలియదు, సారీ మా. కానీ ఫీడ్బ్యాక్ పంపించినందుకు మాత్రం గ్రాటిట్యూడ్ మా, థ్యాంక్ యూ. అండ్ ఇంకొకరు ఈరోజు చెప్పారు కదా, ఇంకొక ఆమె, తను ఏం చెప్తున్నారంటే, నేను 4 గోడల మధ్య డివైన్ని ప్రే చేస్తున్నా, భగవంతుడిని నేను ఏం అడుగుతున్నానో మీ వీడియోస్ ద్వారా నాకు ఆన్సర్స్ వస్తున్నాయి అని చెప్తున్నారనమాట. అది తన వర్షను, ఓకేనా? అందుకనే చాలా వరకు చెప్తాను, వీడియోస్ని లైక్ చేయండి, లైక్ చేయండి, లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి, ఎవరికైనా కావాల్సిన వాళ్ళకి తెలపండి, మీ సోషల్ మీడియాస్లో పెట్టండి. ఎవరికి అందాలో వాళ్ళకి అందుతాయి, అవి ఏదో రకంగా వెళ్ళాలి, చేరుతాయి అవి, అంతే. ఇక లైక్ చేయండి, లైక్ చేయండి అంటే నా స్వార్థం ఏం లేదమ్మా, మీకు అందరికీ తెలుసు క్లియర్గా. లైక్ చేయడం వల్ల వీడియో పుష్ జరుగుతుంది, అంటే వీడియో ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది యూట్యూబ్, అంతవరకే. అది ఎవరికి చేరాలో వాళ్ళకి చేరాలా, మనమంతా మనం అంతవరకే చేసి ఊరుకోవాలా. దానివల్ల మనకి పోయేది ఏం లేదు. తెలియకనే ఎన్ని గబక్కన నడుస్తూ ఏ రైలింగ్ ఇట్లా పట్టుకుంటామో, గోడ పట్టుకుంటామో, టచ్చే కదా, ఒక లైకే కదా.
దాంట్లో ఎందుకు అంత కంజూసు? ఇంత ఎఫర్ట్స్ పెడుతున్నా, ఇంత మీకు హీలింగ్ ఇస్తున్నా, ఇంత ఓదార్పు వీడియోస్ వల్ల జరుగుతున్నాయి. లైక్ చేయడానికి ప్రాబ్లమ్ ఏంటి? అందరినీ కాదమ్మా, డైలీ లైక్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి చాలా గ్రాటిట్యూడ్ అమ్మా, చాలా గ్రాటిట్యూడ్. ఎంత బిజీలో ఉన్నా కూడా వాళ్ళు ఇప్పుడు నేను ఎన్నో రోజుల నుంచి వీడియోస్ చేస్తూ ఉండడం వల్ల వాళ్ళు మారి వాళ్ళ లైఫ్‌ని మళ్ళీ రీగెయిన్ చేసుకోవడానికి ఏదో ఒక జాబ్‌లో జాయిన్ అయ్యి, కష్టపడుకొని పిల్లల్ని పోషించుకుంటూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారు. అలాంటి వాళ్ళు కూడా నైట్ ఏ టైంకో వచ్చైనా సరే ముందు వీడియో ఓపెన్ చేయడం, అక్క ఏం పెట్టింది చూడడం, లైక్ చేసేయడం. ఫస్ట్ వీడియో చూడకుండానే లైక్ చేసేస్తారు. అది వాళ్ళ గ్రాటిట్యూడ్. వాళ్ళకి ఆ మంచి కర్మ అనేది, ఆ పుణ్యకర్మ అనేది ఏదో రూపేణా వాళ్ళకి అందుతుంది. ఎందుకంటే ఈ వీడియో ఫార్వర్డ్ అవ్వడానికి వాళ్ళ వంతు ఎంతో కొంత భాగస్వామ్యం ఉంది కదా. మన ప్రతి చర్యని డివైన్ చూస్తూ ఉంటుంది. సో అది ఎవరికైతే నీడీ వాళ్ళకి అవసరమైన వాళ్ళకి అందుతుందో, వాళ్ళు హీల్ అవుతారో, వాళ్ళు ఒక బ్యాడ్ సిచ్యువేషన్ నుంచి బయటకు వస్తారో, అందులో మీ వంతు కూడా ఉంటుంది కదా, లైక్ చేసిన వాళ్ళ వంతు. అలా చెప్తున్నాను, ఓకేనా? ప్రతి ఒక్కళ్ళు వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు లైక్ బటన్ ప్రెస్ చేయండి అమ్మా. మన వీడియో ఫార్వర్డ్ అవుతుంది అంతే, ఓకేనా? రైట్. ఈరోజు రీడింగ్లోకి వద్దాము. అసలు మీ పర్సన్ ఏం చేస్తున్నారు, తన యాక్షన్స్ ఏంటి? వెయిట్ ఏ మూమెంట్. తన యాక్షన్స్ ఏంటి, తన లైఫ్లో తను ఎనర్జీస్ ఏంటి, తను ఎలా ఉన్నారు చూద్దాం. తన ఆలోచనలో, తన లైఫ్లో ప్రస్తుతం ఎలా ఉన్నారు. ఇక్కడ మీ ఎనర్జీస్ కూడా రావచ్చు. అంటే ఒకవేళ ఆ పర్సన్ ఆలోచిస్తుంటే మీ గురించి ఆ ఎనర్జీస్ కూడా వస్తాయి. అలా కాకుండా ఇప్పుడు మనం ఏం చూస్తున్నాం, అసలు వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు, ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ ఫోకస్ ఎక్కడుంది, ఇవన్నీ చూద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇంకొక విషయం, నేను ఏది చేసినా ఒక రీజన్ అయితే కంపల్సరీ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ మన కృష్ణయ్య ఫ్లూట్ వాయిస్ వస్తుంది, అవునా? కొంతమంది డిస్టర్బెన్స్గా ఉంది, ఇరిటేషన్గా ఉంది అని పెట్టారు. జస్ట్ కొంతమంది, చాలా కొంతమంది. మిగతా 100లో 99 మంది చాలా సూదింగ్గా ఉంది, చాలా రిలాక్స్గా ఉంది, చాలా హ్యాపీగా ఉంది, ఇంకా వినాలని ఉంది అని చక్కగా మంచిగా హీల్ అవుతూ నిద్రపోతున్నాము. అంత బాగుంది ఆ సౌండ్ అని చెప్తున్నారు. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. ఎవరైతే ఇది ఇరిటేషన్గా ఉంది లేకపోతే డిస్టర్బెన్స్గా ఉంది అని చెప్పున్నారో వాళ్ళు క్లియర్గా, నేను ఎవరిని ఏం అనట్లేదమ్మా, మీ మైండ్ సెట్ చాలా డిస్టర్బ్డ్గా ఉంది, క్లియర్ లేదు, చాలా లో ఎనర్జీలో ఉన్నారు, పాజిటివ్ ఎనర్జీ మీలో లేదు, ఓకేనా? దానివల్ల మీకు ఈ హీలింగ్ అలా అనిపిస్తుంది. సో మీ ఎనర్జీస్ని క్లెన్స్ చేసుకోవడానికి ట్రై చేయండి, పాజిటివ్ చేసుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా? ఎవరైనా ఆ కన్నయ్య ఆ ఫ్లూట్కి ఆ వాయిస్కి మంత్రముగ్ధులు అయిపోవాల్సిందే. 16,000 గోపికలు వాళ్ళే తన్మయత్వంతో ఇదైపోయి ఉన్నారు. అలాంటిది మీకు ఇరిటేషన్గా ఉంటుంది అంటే అది ప్రాబ్లం ఎవరిలోనూ అనేది మిమ్మల్ని మీరు సర్చ్ చేసుకోవడానికి ట్రై చేయండి అమ్మా. ఎనర్జీస్ బ్యాలెన్స్లో లేవు, మీకు ఎనర్జీస్ లో ఎనర్జీలో ఉంటే అలా ఉంటుంది అనమాట. ఇరిటేషన్, నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా ఇట్లాంటిది ఇరిటేషన్ వస్తూ ఉంటుంది. అది కొంచెం చూపించుకోండి. కొంచెం గుళ్ళకి వెళ్తూ ఉండండి, పాజిటివ్గా ఆలోచించడానికి ట్రై చేయండి. మీలో పాజిటివిటీ ఎక్కువ, గుడికి వెళ్ళి దీపం వెలిగించండి, ప్రదక్షిణ చేసుకోండి. అక్కడ పాజిటివ్ ఎనర్జీ అబ్జర్వ్ అవుతుంది మీకు. అప్పుడు మీకే తర్వాత మళ్ళీ విన్నప్పుడు మీకే తెలుస్తుంది మీకు ఎంత సూదింగ్గా ఉందా, ఇంకా ఇరిటేషన్గా ఉందా. ఇలా చూసుకున్నప్పుడు మీ ఎనర్జీస్ మీరే అర్థమైపోతుంది, సరేనా? అలా చేయండి. ప్రదక్షిణలు ఎక్కువ చేయండి టెంపుల్స్కి, సరేనా? అది కూడా గోపురం ఉండే ధ్వజస్తంభం ఉండే టెంపుల్స్కి వెళ్ళండి, ఓకేనా?
అక్కడ పాజిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. రైట్. ఎవరైనా తప్పుగా భావించుంటే క్షమించండి అమ్మా. ఉన్న విషయం నేను చెప్పాలి కాబట్టి, నేను చెప్పకపోతే మీకు ఎలా తెలుస్తుంది? సో నేను చెప్పాలి కాబట్టి చెప్పాను. నా మీద కోపం తెచ్చుకోవద్దు, సరేనా? సరే, మీ పర్సన్ నేము, డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉన్నానమ్మా. మీ పర్సన్ నేము, డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండండి. ప్లీజ్ ఏంజల్స్, మా వ్యూవర్స్ యొక్క పర్సన్ ప్రస్తుతం వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది, వాళ్ళ మైండ్స్లో ఏం జరుగుతుంది, వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, ప్లీజ్ టెల్ మీ. గ్రోత్, ఎక్స్పెక్టేషన్స్, డెసిషన్స్, ఇంటిమసీ, ప్లానింగ్, సక్సెస్. క్లియర్. అట్రాక్షన్, బాటమ్ ఎనర్జీ, బ్యాలెన్స్, క్రియేటివిటీ. రైట్, ఇది క్లారిఫై చేస్తూ మాట్లాడదాము. ఇక్కడ మేబీ ఈ పర్సను చాలా వరకు తన పర్సనల్ గ్రోత్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉందండి. చాలా హార్డ్షిప్స్ ఎదుర్కొంటూ ఉన్నారు. చాలా ఆటంకాలు, కష్టాలు, ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ ఉన్నారు. దేనికి? పర్సనల్ గ్రోత్ మీన్స్ వాళ్ళ ఫైనాన్షియల్ గ్రోత్ విషయంలో, కెరీర్ గ్రోత్ విషయంలో, మెంటాలిటీ విషయంలో వాళ్ళతో వాళ్ళు చాలా యుద్ధం చేస్తున్నారు. జీవితంలో పైకి ఎదగాలి, ఇంకా స్ట్రాంగర్గా ఉండాలి, ఇంకా నేను కోరుకున్న గోల్స్ని నేను అచీవ్ అవ్వాలి అని ఆ దిశగా వాళ్ళ గ్రోత్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ దేంట్లో? లవ్ విషయంలో, మీ విషయంలో, మీరే కదా లవ్డ్ వన్స్, మీ విషయంలో మేబీ ఈ పర్సన్ మీకు చాలా అట్రాక్టెడ్, దూరంగా ఉంటున్నారు అనేది కనపడుతుంది. మేబీ ఈ పర్సన్ మిమ్మల్ని షార్ట్ టర్మ్గా రిజెక్ట్ చేసున్నా, మీ ఇద్దరి మధ్య నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నా, కొంతకాలంగా ఉంటున్నా, ఎక్కువ కాలం సపరేషన్లో ఉన్నా కూడా ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ పర్సన్ మేబీ ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ పర్సన్ కాదు. సో ఇప్పుడు ఈ సపరేషన్లో తన వాల్యూస్ ఏంటి తెలిసినవి, తను మీ మీద అట్రాక్షన్ ఏంటి, ఇంటిమసీ అంటే అర్థం చేసుకోండి. మీ ఇద్దరి మధ్య పాస్ట్లో స్వీట్ మెమొరీస్ ఏదన్నా ఉండుంటే అవన్నిటినీ మళ్ళీ తను కోరుకుంటున్నారు. మీ మీద చాలా అట్రాక్షన్ పెరుగుతుంది రోజు రోజుకి అనేది కనపడుతుంది. ఎక్స్పెక్టేషన్స్ కూడా పెరుగుతున్నాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ కావాలి అంటే ఇక్కడ తను ఏం చేయాలి? తన కాళ్ళ మీద తను నిలబడాలి. ఫైనాన్షియల్ గ్రోత్ అండ్ మెంటాలిటీ పరంగా, అంటే ఫిజికల్ గ్రోత్, పర్సనాలిటీ పరంగా గ్రోత్, అంటే వాళ్ళ బిహేవియర్ ప్యాటర్న్స్ని మార్చుకోవడము, నెగిటివ్ ఏమన్నా ఉంటే వాటిల్ని మార్చుకోవడానికి ట్రై చేయడము, మీకు నచ్చనివి తను స్టాప్ చేసేసుకొని వాళ్ళ పాజిటివ్ గ్రోత్ మీద, అది ఫైనాన్షియల్ గ్రోత్ కావచ్చు, కెరీర్ గ్రోత్ కావచ్చు, తన మెంటాలిటీ పరంగా గ్రోత్ కావచ్చు, తన బిహేవియర్ పరంగా పాజిటివ్ గ్రోత్ కావచ్చు, తనను మార్చుకోవడానికి గ్రోత్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. ఎందుకంటే మీ గురించి కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉన్నారు. మీరు తన మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు పాస్ట్లో. అవన్నీ నెరవేరకనే ఈ పర్సన్ నుంచి మీరు పక్కకు వచ్చేసారు. ఆ పర్సను అవన్నీ నెరవేర్చలేకనే మీ ఎక్స్పెక్టేషన్స్ తనకి సంబంధించి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్. అంటే ఇప్పుడు ఉట్టికెక్కలేనమ్మా స్వర్గానికి ఏమెక్కుతుంది అని తన్నే తన కాళ్ళ మీద తనే నిలబడలేకపోతుంటే మీరు అంతకు మించి అడుగుతుంటే తను ఏం చేయగలరు?
మీరు తన మీద ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొనున్నారు. ఇప్పుడు తను మీ మీద ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారు. మీ ఎక్స్‌పెక్టేషన్స్‌ని రీచ్ కావాలి అనంటే ఈ పర్సన్ తన కాళ్ళ మీద తను నిలబడాలి. గ్రోత్ సంపాదించాలి. పర్సనాలిటీ డెవలప్‌మెంట్ చేసుకోవాలి. డెసిషన్ మేకింగ్ తీసుకోవాలి. మేబీ తన లైఫ్‌లో సమ్ అదర్ చాయిసెస్ ఉన్నాయి కూడా. ఇక్కడ ఏ డెసిషన్ నేను తీసుకోవాలి? ఇటా? అటా? ఏ డెసిషన్ తీసుకోవాలి? డెసిషన్ మేకింగ్ విషయంలో కూడా ఆలోచిస్తున్నారు. ఓకేనా? సరే. ఒక్కొక్క కార్డ్‌ని క్లారిఫై చేస్తూ మాట్లాడదాం. ప్లీజ్ ఏంజెల్స్, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ ఎనర్జీస్ ఇక్కడ ఉన్నాయి. మీకు క్లారిఫై చేయండి. థ్యాంక్ యూ ఏంజెల్స్. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్. వై ఈస్ దిస్ అట్రాక్షన్ హియర్? ద హెరోఫెంట్. ఇక్కడ మేబీ మీ ఇద్దరి మధ్య సొసైటికల్ ప్రాబ్లమ్స్, లేకపోతే పెద్దవాళ్ళ ఇన్వాల్వ్మెంటు, లేదా క్యాస్ట్ ఇష్యూస్, రిలీజియస్ ఫ్యాక్టర్స్ ఏమన్నా ఉండున్నా కూడా ఈ పర్సన్ ఎవరినో గైడెన్స్ అడుగుతున్నారు. మేబీ సమ్ గురువులనో, లేకపోతే జ్యోతిష్యులనో, లేకపోతే ఇలా టారో రీడర్స్‌నో వీళ్ళు అప్రోచ్ అవుతున్నారు. మీ మీద అట్రాక్షన్ కొద్దీ అసలు మీరు ఎలా ఉన్నారు? మీరు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు తనకేం అర్థం కావట్లేదు కదా! మీ ఎనర్జీస్ మొత్తం క్లోజ్డ్ ఆఫ్‌లో చేసేస్తున్నారు కదా! సో, మీరు చాలా స్ట్రాంగ్ అయిపోయినారు. ఆ స్ట్రాంగ్‌నెస్‌కే, ఆ పాజిటివిటీకే ఈ పర్సన్ ఇంకా అట్రాక్ట్ అవుతున్నారు. ఓకేనా? ఈ పర్సన్ మీతో రీకనెక్ట్ కావాలి అనుకుంటున్నారనమాట. ఎమోషనల్‌గాను, ఫిజికల్‌గాను. ఓకేనా? ఇంకా దగ్గరగా రావాలి అని కోరుకుంటున్నారు. దానికి ఏం చెయ్యాలి అని గురువుల అడ్వైస్ కూడా తీసుకుంటున్నారు. మీ మనసులో ఏముందో తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఇది మీరు కూడా కావచ్చు. తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఈ పర్సన్ మీరు అన్‌మ్యారీడ్ అయితే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకునే అవకాశం కూడా ఇక్కడ కోరుకుంటున్నారు. మీకు అసలు మ్యారేజ్ అవుతుందా? లేదా? మీ ఇద్దరికి అనేది కూడా అక్కడ అడుగుతున్నారు. ఓకేనా? అండ్ ఇక్కడ మీ ఇద్దరు ఆల్రెడీ మ్యారీడ్ అయ్యుంటే పెద్దవాళ్ళ ఇన్వాల్వ్‌మెంట్ కూడా మీ ఇద్దరి మధ్య ఉంది అనేది కనపడుతుంది. పెద్దవాళ్ళతోటి మీ దగ్గరకు వచ్చి అప్రోచ్ అయ్యి ఒక డెసిషన్ తీసుకోవాలి. క్లారిటీకి రావాలి. తన మనసులోని విషయం మీకు చెప్పాలి. ఇవన్నీ కోరుకుంటున్నారు. ఇంట్లో పెద్దవాళ్ళతో కూడా మాట్లాడుతున్నారు అనేది కనపడుతుంది. అండ్ తనకి ఒక స్పిరిచువల్ అవేకెనింగ్ లాగా జరుగుతుందనమాట. తనకు ఒక క్లారిటీ వస్తుంది. మేబీ స్పిరిచువల్‌గా తను ఒక్కొక్క స్టెప్పు పైకి ఎదుగుతున్నారు అనేది కనపడుతుంది. అండ్ మీ విషయంలో ఎమోషనల్‌గాను, ఫిజికల్‌గాను చాలా అట్రాక్షన్ ఫీల్ అవుతున్నారు అనేది కనపడుతుంది. రైట్. వై ఈస్ దిస్ గ్రోత్ హియర్? చెప్పానా? మీరు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్‌లో ఉంటే ఈ పర్సన్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి యాక్షన్ మోడ్‌లో ఉన్నారు. మీ రిలేషన్‌లో స్టాప్ అయిపోయిన మీ రిలేషన్‌ని గ్రోత్ పరంగా ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నారు. గ్రోత్ అంటే ముందుకు తీసుకెళ్ళాలి. ఫ్యూచర్ దిశగా ముందుకు తీసుకొని వెళ్ళాలి. అయితే తను ఇప్పుడు మాత్రం మీ నమ్మకాన్ని చూరగొనడానికి తనలో తను కష్టపడి మార్పులు, చేర్పులు చేసుకొని ఫిజికల్‌గాను, మెంటల్ పరంగాను, కెరీర్ పరంగాను, స్టెబిలిటీ పరంగాను, ఫైనాన్షియల్ గ్రోత్ పరంగాను, వాటెవర్ ఇట్ మే బీ గ్రోత్. ఇక్కడ మీకు మీ ఇద్దరి రిలేషన్‌ని గ్రోత్ వైపుకి తీసుకెళ్ళడానికి ఈ పర్సన్ ఏ రకంగా ఎఫర్ట్స్ పెట్టాలో ఆ రకంగా పెట్టడానికి సంసిద్ధం అవుతున్నారు. ఓకేనా? ఇందులో ఇక్కడేంటి, ఈ పర్సన్‌కి ఇప్పుడు ఛాలెంజెస్ ఎక్కువ. తనను హీల్ కావాలి అంటే మీతో ఎమోషనల్ బాండింగ్ కావాలి తనకి. అండ్ ఇక్కడ మీ దగ్గరికి రావాలి అనంటే యాక్షన్ తీసుకొని రెడీగానే ఉన్నారు తను. యాక్షన్ తీసుకొని రావాలి అంటే కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. పాజిటివ్స్, నెగెటివ్స్ అన్నీ కూడా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు నేను వెళ్ళి అడిగాననుకో, మాట్లాడాననుకో తను ఎలా రియాక్ట్ అవుతారు? నెగెటివ్‌గా రియాక్ట్ అయ్యి నో చెప్పేస్తే, నన్ను రిజెక్ట్ చేసేస్తే, ఈ మాత్రం హోప్ కూడా ఇంకుండదు లైఫ్‌లో. అలా ఇదంతా ఆలోచిస్తూ ఉన్నారనమాట. యాక్షన్ మోడ్‌లో అయితే ఉన్నారు. ఓకేనా? మీ రిలేషన్‌ని గ్రోత్ దిశగా తీసుకెళ్ళాలి. దానికి ప్లానింగ్స్ జరుగుతూ ఉన్నాయి. మీ ఇద్దరు ఒకటి కావాలి అనంటే మేబీ మీ ఇద్దరి మధ్య చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. చాలామంది ఇన్వాల్వ్‌మెంట్ కూడా ఉంది. అవన్నీ నేను ఎలా ఫేస్ చేయాలి? ఫైనాన్షియల్ గ్రోత్ అయితే నేను సంపాదించుకుంటున్నాను. సో, మేమిద్దరం ఒకటి కావడానికి
ఛాలెంజెస్ అంటే కష్టాలు, ఆటంకాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు చెప్పాను కదా! రిలీజియస్ ఫ్యాక్టర్స్ కావచ్చు, ఏజ్ ఫ్యాక్టర్స్ కావచ్చు, పేరెంట్స్ ఫ్యాక్టర్స్ కావచ్చు, ఆహ్, సొసైటీ పరంగా కావచ్చు. ఆహ్, సో మెనీ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్. సో మెనీ ఛాలెంజెస్ ఆర్ దేర్ బిట్వీన్ యూ ఈవెన్ యువర్ పర్సన్. ఓకేనా? సో అవన్నీ ఆలోచిస్తున్నారు. చాలా తెలివిగా ప్లాన్ చేసి స్ట్రాంగ్ అయ్యి అప్పుడు యాక్షన్ తీసుకోవాలి అని ఆలోచిస్తున్నారనమాట. ఓకేనా? కొన్ని ఆలోచనలేమో నెగెటివ్‌గా పోతుంటాయి. కొన్ని ఆలోచనలు పాజిటివ్‌గా పోతున్నాయి ఈ పర్సన్‌కి. ఆ సిట్యుయేషన్‌లో ఉన్నారనేది కనపడుతుంది. వై ఈస్ దిస్ ఎక్స్‌పెక్టేషన్స్ హియర్ ఏంజెల్స్? గ్రోత్. మీ రిలేషన్‌ని ఎక్స్‌పాండ్ చేసుకోవాలి. మీ ఇద్దరికీ సంబంధించి మ్యూచువల్‌గా ఎవరన్నా ఫ్రెండ్ ఉంటే వాళ్ళ పరంగా హెల్ప్ తీసుకొని మీ లైఫ్‌లోకి ఎంటర్ అవ్వాలి. ఈ పర్సన్ తన లైఫ్‌లో చాలా ఎమోషనల్ ఎక్స్‌పీరియన్సెస్‌ని చవిచూచారు. ఈ ఈ నో కాంటాక్ట్ సెపరేషన్‌లో. ఓకేనా? ఇప్పుడు తన హార్ట్ చక్ర ఓపెన్ అయ్యింది. ఫ్రీ హార్ట్ తోటి తను మిమ్మల్ని అలో చేయడానికి తన లైఫ్‌లో వెయిట్ చేస్తున్నారు. మీ నుంచి కూడా తను చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అండ్ ఫైనాన్షియల్‌గా కూడా చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి ఈ పర్సన్‌కి. అంటే ఎంత సంపాదిస్తున్నా, ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నా, ఎంత గ్రోత్ ఇంకా కావాలి, ఇంకా సంపాదించాలి. అంటే ఇక్కడ మేబీ తన లైఫ్‌లో మనీకి సంబంధించి ఏ ప్రాబ్లమ్ ఫ్యూచర్‌లో రాకూడదు అనే ఒక ఆలోచన ముందుగానే ఎక్స్‌పెక్ట్ చేసి తను ఫైనాన్షియల్ గ్రోత్ పరంగా ఆలోచిస్తున్నారు. కొంతమందిని మేబీ ఫ్రెండ్స్ సర్కిల్స్ ఎవరైనా ఉంటే, ఎక్స్‌పీరియన్స్‌డ్ ఎవరైనా ఉంటే వాళ్ళని సలహా కూడా అడుగుతున్నారు. వాళ్ళ సలహాలు కూడా తీసుకుంటున్నారు ఈ పర్సన్. ఏం చేస్తే బావుంటది? ఎలా చేస్తే బావుంటది? ఇప్పుడు నేనేం చేయాలి? ఏం యాక్షన్ తీసుకోవాలి? అవి కూడా ఫ్రెండ్స్‌ని మేబీ తన క్లోజ్డ్ వన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా అప్రోచ్ అవుతున్నారు, అడుగుతున్నారు. రైట్? వై ఈస్ దిస్ డెసిషన్ హియర్ ఏంజెల్స్? ఎయిట్ ఆఫ్ కప్స్. మేబీ ఈ పర్సన్ సమ్ సిట్యుయేషన్ నుంచి, అంటే ఈ పర్సన్ దగ్గర మీరు కాకుండా సమ్ అదర్ చాయిస్ కూడా ఏదో ఉంది. అది ఫ్యామిలీ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, మేబీ ఈ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉంటే అక్కడ ఫ్యామిలీ కావచ్చు. ఈ పర్సన్ డెసిషన్ తీసుకోవాలి అనుకుంటున్నారు. ఎందుకంటే అక్కడ ఎమోషనల్‌గా హ్యాపీగా లేరు. అక్కడ ఒకవేళ డెసిషన్ తీసుకొని అక్కడి నుంచి వచ్చేయాలి, మీ వైపుగా నడవాలి, డెసిషన్ తీసుకోవాలి. మీతో గ్రోత్ చూస్తున్నారు కాబట్టి మీ వైపుగా యాక్షన్ తీసుకోవాలి, ఫ్యూచర్ మీతో గడపాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు తను కొన్ని వదులుకోవాల్సొస్తుంది. తన వెనకన కొన్ని వదిలేసి రావాల్సొస్తుంది. ఆ డెసిషన్ తీసుకోవడంలో ఎమోషనల్‌గా కొంతమందిని వదిలేసి రావాల్సొస్తుంది. వాళ్ళ కోసమే పాస్ట్‌లో మిమ్మల్ని ఎమోషనల్‌గా లీవ్ బ్యాక్ చేసేసి ఈ పర్సన్ రాంగ్ డెసిషన్ తీసుకొని ఫ్యామిలీని చూజ్ చేసుకొని ముందుకు వెళ్ళారు అనేది ఇక్కడ తన ఫీలింగ్ అనమాట. ఓకేనా? ఇప్పుడు తనకి ఈ డెసిషన్ తీసుకోవడానికి చాలా క్రిటికల్‌గా ఉంది. ఈ ఈ ఈ డెసిషను క్రిటికల్ పాయింట్‌లో ఉన్నారు. అక్కడ హ్యాపీ లేదు. ఇప్పుడు పోనీ ఇక్కడ మీతో తనకి సంతోషం ఉంది. మిమ్మల్ని చూజ్ చేసుకోవాలనుకుంటున్నారు. అది డిసైడ్ అయ్యున్నారు. ఎందుకంటే మీతోనే లైఫ్ చూస్తున్నారు, ఫ్యూచర్ లైఫ్ కాబట్టి. ఇప్పుడు ఇటువైపు రావాలి, మిమ్మల్ని కమ్యూనికేట్ చేయాలి అనంటే అక్కడ కొంత ఎమోషనల్ బాండింగ్స్‌ని వదులుకోవాలా, లీవ్ చేసేసి రావాలా. తనకి అది క్రిటికల్‌గా ఉంది. మేబీ ఎవరో కొంతమంది విషయంలో పాస్ట్‌లో ఈ విషయంలోనే మీ ఇద్దరికీ కాన్‌ఫ్లిక్ట్స్, మాట గొడవలు జరగడం, దూరంకి కారణం కూడా ఇదే అయ్యుండాలి చాలా కొద్ది మందికి. ఒకవేళ పోనీ తనకి కాన్ఫిడెంట్ లేదు. ఎందుకు? ఒకవేళ పోనీ అక్కడ లీవ్ చేసేసి ఏదో కష్టమైనా సరే లీవ్ చేసేసి వచ్చేసినా ఇక్కడ మీరు యాక్సెప్ట్ చేస్తారా? రిజెక్ట్ చేస్తారా? అదొక క్లారిటీ లేదు తనకి.
అవుట్‌కమ్ ఎలా ఉంటదో తెలీదు. పాజిటివ్ అవుట్‌కమ్ ఉంటదా? నెగెటివ్ అవుట్‌కమ్ ఉంటదా తెలీదు. ఏవండీ నేను ఇక్కడ ఒక మాటైతే చెప్తాను. ఆహ్, ఇక్కడ పేరెంట్సే కానీ, ఈ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ అయ్యుంటే, అక్కడి నుంచి మీ దగ్గరికి రావాలి అని మీరు కోరుకుంటుంటే, ఇక్కడ ఒక మాట చెప్తాను. ఎవరికి రెజొనేట్ అవుతుందో వాళ్ళు మాత్రమే తీసుకోండమ్మా. ఇది చాలా కొద్ది మందికని తెలుస్తుంది. ఎందుకంటే ఒక ఫ్యామిలీ పర్సన్ ఎంతో కొంత అక్కడ అటాచ్డ్ ఉంటారు. ఎమోషనల్‌గా అటాచ్డ్ ఉంటారు. బలవంతాన ఇప్పుడు మిమ్మల్ని వదులుకోలేక ఆ పర్సన్ అక్కడి నుంచి ఎమోషనల్‌గా బయటికి రావాలి అనుకుంటున్నారు. వచ్చినా మీతో ఏమన్నా కొంతకాలం ఏమన్నా హ్యాపీగా ఉండగలరేమో. తర్వాత, తర్వాత మళ్ళీ వాళ్ళ ఆలోచనలు అట్టే పోతాయి. మీకున్న సంతోషం ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఉంటుందా? తాత్కాలికమే కదా! వచ్చిన ఆ పర్సనే రేపు మీతో బోర్ కొట్టిన తర్వాత ఏమంటారు? "నీ వల్లే నా ఫ్యామిలీని వదిలేసొచ్చాను. నీ వల్లే నేను నా ఫ్యామిలీని దూరంగా ఉన్నాను. నీ వల్లే, నీ వల్లే" అని మిమ్మల్నే బ్లేమ్ చేస్తారు. అవునా? ఇవి కొన్ని కొన్ని అటు మీ పక్కనే ఉన్నా కూడా మీకు దూరంగానే ఉంటారు ఈ పర్సను. అది మీకు సంతోషమా? కొన్ని కొన్ని నిజాలు మాట్లాడినప్పుడు కష్టంగానే ఉంటాయి. కానీ వాస్తవాలు తెలుసుకోండి. ఈ తాత్కాలికమైన ఆహ్, ప్యాషన్‌లో మీరేం చేస్తున్నారో, ఏం ఆలోచిస్తున్నారో, ఆ పర్సన్ ఏం డెసిషన్ తీసుకుంటున్నారో, ఇప్పుడున్న వేడికి, ఇప్పుడున్న సిట్యుయేషన్‌కి ఏం అర్థం కాదు. కొంతకాలం అయిన తర్వాత, బోర్ కొట్టేసిన తర్వాత, అప్పుడు సిట్యుయేషన్ చెప్తున్నాను. అప్పుడు మీ పరిస్థితి ఏంటి? ఆలోచించుకొని డెసిషన్ తీసుకోండి. ఈ రోజుల్లో ఎక్కడా ట్రూ లవ్ లేదు. చచ్చినా, బతికినా జీవితాంతం నీతోనే అనుకునే ఆహ్, ప్రేమలు ఈ రోజుల్లో లేవు. మన తాతలు, అమ్మమ్మల నాటి టైంలో చూసుంటామేమో కానీ, ఇప్పుడు కాదమ్మా. తొందరపాటు నిర్ణయాలు తీసుకోమాకండి. సరేనా? ఆ పర్సన్ ఆ డెసిషన్ మేకింగ్‌లో క్రిటికల్ సిట్యుయేషన్‌లో ఉన్నారు. ఆ క్రిటికల్ పాయింట్‌లో ఉన్నారనమాట. తను ఏదైనా ఆలోచించుకోనివ్వండి. మీరు మీ లైఫ్ కదా! మీ లైఫ్ మీరెలా ఉండాలి? మీరేం డెసిషన్స్ తీసుకోవాలి? ఇది ఆలోచించుకోండి. రేపు షార్ట్ టర్మ్ డెసిషన్స్ తీసేసుకొని, రేపు ఫ్యూచర్‌లో బాధపడే పరిస్థితి తెచ్చుకోవద్దు. ఓకేనా? రైట్. వై ఈస్ దిస్ బ్యాలెన్స్ హియర్? ఇక్కడ మీకు ఈ పర్సన్ నుంచి ఒక అవకాశం అయితే రాబోతా ఉంది. ఈ పర్సన్ మీకు ఒక ఆపర్చునిటీ అయితే తేబోతా ఉన్నారు. కానీ స్లో మూవింగ్ అనమాట. పెంటికల్ ఎనర్జీ కదా! స్లో మూవింగ్ అవకాశం కూడా స్లో మూవింగే ఉంటది. స్టెబిలిటీ ఉంటది. కానీ ఇక్కడ ఈ పర్సన్ 2 రకాలుగా ఆలోచిస్తున్నారు. ఏంటంటే అక్కడ ఫ్యామిలీని, ఇక్కడ మిమ్మల్ని బ్యాలెన్స్ చేసుకుంటూ లైఫ్ లీడ్ చేయాలని ఒక ఆలోచన ఉంది. కొద్దిమంది విషయంలో, చాలా కొద్దిమంది విషయంలోనే డెసిషన్ తీసుకోవడంలో కూడా అక్కడ కూడా క్రిటికల్ సిట్యుయేషన్‌లోనే కనపడుతుంది. వై ఈజ్ హియర్ దిస్ ఇంటిమసీ? 5 ఆఫ్ కప్స్. చాలా మిస్ అవుతున్నారు మిమ్మల్ని అనేది కనపడుతుంది. ఎమోషనల్ బాండ్ మీతో చాలా ఉంది. ఎమోషనల్ కనెక్షన్‌లో ఉన్నారు. మీరు చాలా స్పెషల్ పర్సన్ తనకి. మిమ్మల్ని ట్రస్ట్ చేస్తున్నారు. చాలా ట్రస్ట్ చేస్తున్నారు. మీరు చాలా ట్రస్ట్ వర్తీ అనేది, మీతో తనకి కంపాటబిలిటీ అనేది ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. అటు ఇంటిమసీ సపోర్ట్ విషయంలో అండ్ ఎమోషనల్ సపోర్ట్ విషయంలో అండ్ రిలేషన్‌షిప్ పరంగాను మీరు చాలా స్ట్రాంగు. చాలా యాక్టివ్ అండ్ వైస్ డెసిషన్స్ తీసుకునే పర్సను. చాలా మెచ్యూరు. తనకంటే మీరు చాలా మెచ్యూరు. మీ ఇద్దరి మధ్య ఇంటిమసీ బాండింగ్ కూడా చాలా తనకి కంపాటబుల్ అని చెప్తున్నారనమాట. అందుకని చాలా మిస్ అవుతున్నారు మిమ్మల్ని. మీ విషయంలో చేసిన తప్పులకి చాలా రిగ్రెట్ కూడా ఫీల్ అవుతున్నారు. సారీ. వై ఈజ్ దిస్ ప్లానింగ్ హియర్? ఫూల్. మీతో న్యూ బిగినింగ్ కోసం తను ప్లాన్ చేస్తున్నారు. ఎలా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి, ఏం మాట్లాడాలి, తన బిహేవియర్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా తను ప్లాన్ చేస్తూ ఉన్నారు. తన కెరీర్ విషయంలోనూ ప్లాన్ చేస్తున్నారు. ప్రోగ్రెస్ వైపుగా తీసుకెళ్ళడానికి ఇటు మీ
దాన్నేమంటారు, ఒకవేళ ఈ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ కాకపోతే కెరీర్ పరంగా మిమ్మల్ని మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్స్ వచ్చుంటే, ఇప్పుడు ఈ పర్సను కెరీర్‌ని, ఇటు మిమ్మల్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఫ్యూచర్ ప్రోగ్రెస్ వైపుగా తీసుకెళ్ళాలి అనేది ఆలోచిస్తున్నారు. తన గోల్స్ రీచ్ అవుతారు. ఇటు ఎమోషనల్‌గా మీ సపోర్టు ఉంటుంది. చాలా కేర్‌ఫుల్‌గా ఆలోచించుకొని మీతో న్యూ బిగినింగ్ చేయాలి, మీతో మాట్లాడాలి, మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని ప్లాన్స్ చేస్తూ ఉన్నారు అనేది కనపడుతుంది. వై ఈస్ దిస్ సక్సెస్ హియర్? హ్యాంగ్డ్ మ్యాన్. ఈ పర్సన్ ఆల్మోస్ట్ సక్సెస్ దిశగా కెరీర్ పరంగా అనుకోండి, డెసిషన్ పరంగా అనుకోండి, హార్డ్ వర్క్ పరంగా అనుకోండి, ప్రోగ్రెస్, తన కెరీర్ పరంగా ప్రోగ్రెస్ కానీ, మీ విషయంలో మీ ఇద్దరి రిలేషన్షిప్ విషయంలో ప్రోగ్రెస్ విషయంలో కానీ ఆల్మోస్ట్ సక్సెస్ వైపుగా దగ్గర దాకా వచ్చి ఆగున్నారు. హ్యాంగ్డ్ మ్యాన్ ఆగున్నారు, స్టక్ అయిపోయినారు. ఏం చేయాలి ఇప్పుడు నేను, ఏం డెసిషన్ తీసుకోవాలి? అందుకే ఇక్కడ డెసిషన్స్ ఇది వచ్చింది. ఇక్కడ సక్సెస్ డెసిషన్ తీసుకొని ఎటువైపు వెళ్తే నాకు సక్సెస్ వస్తుంది, నేను ఆల్మోస్ట్ నా గోల్కి రీచింగ్, మీ రిలేషన్షిప్ విషయంలోనూ తన కెరీర్ ఫైనాన్షియల్ విషయాల్లోనూ ఆల్మోస్ట్ తన గోల్కి దగ్గరగా వచ్చేస్తున్నారు. రీచింగ్ దగ్గర ఉన్నారు, కానీ అక్కడ స్టక్ అయిపోయారు. ఏం చేయాలి, డెసిషన్ ఏం తీసుకోవాలని అర్థం కాక తన లైఫ్లో ప్రస్తుతం అది జరుగుతుంది. ఓకేనా? మీ విషయంలో చాలా ప్యాషనేటెడ్గా ఉన్నారు, చాలా కంట్రోల్ చేసుకుంటున్నారు. తన ఇష్టాలని, తన ఫీలింగ్స్ని చాలా కంట్రోల్ చేసుకుంటున్నారు అనేది కనపడుతుంది. రైట్ మా, దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ రీడింగ్. హోప్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్ దిస్ రీడింగ్ గైస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఓం నమః శివాయ. బాయ్.